హలో అందరికీ, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది ఇలాంటి వీడియో అయితే కాదు. ఈ ట్రిప్ లో జరిగిన పీస్ఫుల్ మూమెంట్స్ అండ్ డివోషనల్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తూ ఉండండి. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తుంటే పక్క నుండి మా పిల్లలు అయితే నవ్విస్తున్నారు. డాడీ మమ్మీ చూడు అని. ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏ బస్ చూస్ చేసుకున్నామా అన్ని చూడొచ్చు. మాకైతే ఇది ఒక మంచి లైఫ్ టైం మెమొరీ అనమాట. లగేజ్ అయితే సర్దుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుందిలేండి తమ్నైల్ చూసి వీడియో ఓపెన్ చేశారు కదా. మా మ్యారేజ్ అయిన తర్వాత, అది కూడా కిడ్స్తో మేము నలుగురం కలిసి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్ళామంటే అది ఇదే. అందుకే ఇది మాకు ఒక లైఫ్ టైం మెమొరీ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ ట్రిప్ అయితే మేము 5 days ప్లాన్ చేసాము. సో నలుగురికి కావాల్సిన బట్టలు అయితే పెట్టాను. ఇంకా కిడ్స్ ఉన్నారు కాబట్టి ముందుగా జాగ్రత్తగా సిరప్స్ అయితే పెట్టుకున్నాను, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకుండా. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఫైనల్లీ మాకైతే ఆ శివయ్య నుంచి పిలుపు వచ్చింది. వీఆర్ సో బ్లెస్డ్. మొత్తం లగేజ్ అంతా అయితే సర్దేశాను. ఇది అప్పుడప్పుడు అనుకున్న ప్లాన్ కాబట్టి మేమైతే బస్కి వెళ్తున్నాం. ఈవినింగ్ 8కి బస్సు. మేమైతే ఐరా ట్రావెల్స్ బస్కి అయితే వెళ్తున్నాం. సో ఇంకా స్టార్ట్ అయ్యే ముందు దేవుణ్ణి స్మరించుకొని అంతా మంచి జరగాలని కోరుకుంటూ బయలుదేరాము. బస్సు వచ్చే స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఐరా ట్రావెల్స్ బస్ అయితే విజయవాడ నుంచి వస్తుంది. మధ్యలో మంగళగిరి దగ్గర మేము ఎక్కుతాము. చూడండి ఫ్రెండ్స్, బస్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం స్లీపర్ బస్ ఎక్కడం అండ్ ఇంత లాంగ్ జర్నీ చేయడం కూడా ఫస్ట్ టైమే, అది కూడా బస్లో. మనసులో కొంచెం టెన్షన్ అయితే ఉంది, ఎందుకంటే బస్ జర్నీ కదా, ఎవరికైనా ఉంటుంది అది. ఇంకా మా పిల్లలు అయితే బస్సు చాలా బాగుంది డాడీ అని భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మా రూట్ మ్యాప్ని అయితే చూసేయండి మీరు కూడా. నైట్ 10 అయ్యాక మధ్యలో ఒక హోటల్ దగ్గర డిన్నర్ కోసం అయితే ఆపారు. ఈ 5 days ట్రిప్ లో మా పిల్లలు అయితే బాగా సపోర్ట్ చేశారు. ఎక్కడా విసిగించలేదు. ఫుడ్ విషయంలో కానీ, మార్నింగ్ లెగవటంలో కానీ. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా బస్ అయితే ఎక్కాము. ఇంకా మా పిల్లల్ని అయితే పడుకోండి అని చెప్పాను. బ్లాంకెట్ ఉంది, ఏసీ ఉంది. మేము ఇంట్లో ఉన్నామా బస్ జర్నీ చేస్తున్నామా అన్నట్టు ఉంది సిచ్యువేషన్ అయితే. ఇంకా మా పిల్లలు అయితే మంచి స్లీప్లోకి వెళ్ళారు. మార్నింగ్ కలుద్దాం. గుడ్ మార్నింగ్ టు ఆల్. మార్నింగ్ లేచి చూస్తే తమిళనాడు స్టేట్లో అయితే ఉన్నాము. ఇంకో 20 minutesలో అయితే మేము బస్ దిగుతాము. బస్ దిగాక గుడి దగ్గరికి అయితే ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఇంకా వెంటనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనంకి అయితే వెళ్ళాము. దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాము. బై వాక్ కాదులేండి, ఆటోలో వెళ్ళాము. కిడ్స్ ఉన్నారు కాబట్టి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అరుణాచలంకి. మా హస్బెండ్ అంతకుముందు ఫ్రెండ్స్తో వెళ్ళారంట బిఫోర్ మ్యారేజ్. చెప్పాను కదా గిరి ప్రదక్షిణకి ఆటోలో వెళ్తున్నామని. ఇంకా మొత్తం అన్ని లింగాలను అయితే దర్శించుకున్నాము. నాకు పాసిబుల్ అయినంత వరకు వీడియో క్లిప్స్ అయితే తీసాను. మేమైతే అన్ సీజన్లో వెళ్ళాము, ఆగస్ట్లో. ఎందుకంటే ఆగస్ట్లో నా బర్త్డే ఉంది. నా బర్త్డే అయిన మరుసటి రోజే మేము అరుణాచలంలో ఉన్నాము. సో స్పెషల్ కదా ఆ శివయ్యని దర్శించుకోవటం. అలా మనసులో హరహర మహదేవ శంభో శంకర అని స్మరించుకుంటూ అన్ని లింగాలను దర్శించుకున్నాము. మధ్యలో 5 minutes రిలాక్స్ అయ్యి అక్కడ గోలీ సోడా సేల్ చేస్తుంటే చూడగానే తాగాలనిపించింది. తీసుకొని తాగాము. అప్పటికే టైం 12 అయింది. 1-2 టెంపుల్స్ అయితే క్లోజ్ చేశారు. బయట ఉండి దర్శనం చేసుకున్నాం. ఇంకా అసలైన ఘట్టం వచ్చింది, అదే మోక్ష మార్గం. మా దేవాంశ్ అయితే బాగానే వెళ్ళాడు. నెక్స్ట్ మా పాప అయితే ఫస్ట్ వెళ్ళనంది. వెనకాల నేనుండి వెళ్ళమ్మా ఏం కాదు, ముందు డాడీ ఉన్నారని చెప్పాను. నెక్స్ట్ నేను ఫస్ట్ బాగానే వెళ్ళాను. కొంచెం ముందుకు రాగానే ఆ సర్కిల్స్ ఉన్నాయి కదా స్తంభాల్లాగా, అక్కడ కొంచెం భయం వేసింది వెళ్తానా లేదా అని. బట్ బాగానే వచ్చాను. వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది. ఇంకా గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆటో అయితే దిగాము. అక్కడ ఇంకా శివయ్య నామం పెట్టే వాళ్ళు ఉంటే అందరం పెట్టించుకున్నాము. అలా టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మా దర్శనం అయితే చాలా పీస్ఫుల్ గా అయింది. ఇంకా బయటికి వస్తున్నప్పుడు మాకైతే ఈ సర్కిల్ కనపడింది. సర్కిల్ లో నుంచొని చూస్తే మనకి 9 గోపురాలు ఒకేసారి చూడొచ్చు. మీరు కూడా ఒక లుక్ వేయండి. ఫస్ట్ నలుగురం అయితే బయటికి వెళ్ళిపోయాము. నేనైతే ఆ సర్కిల్ ని చూసాను కానీ అది కాదేమో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాము. ఇంకా బయటికి వెళ్ళాక రియలైజ్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇదంతా షూట్ చేసుకొని వచ్చాను. ఫైనల్ గా నా కళ్ళతో నేను 9 గోపురాలు అయితే చూసాను. మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకా మేము బయటకు వచ్చి దగ్గరలో ఆంధ్ర భోజనం అని ఉంది అని వెళ్తే
అది క్లోజ్ చేశారు. టైం అయిపోయిందంట. అప్పటికే 4 అయింది. ఇంకా నెక్స్ట్ ఇంకో హోటల్కి అయితే వెళ్ళి టిఫిన్ చేసాము. అప్పటికే ఈవినింగ్ 6 అయింది. ఇంకా మళ్ళీ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా టైం ఉందని చెప్పి దర్శనంకి అయితే మళ్ళీ వెళ్ళాము. సెకండ్ టైం. ఎంత అదృష్టం ఉంటే కానీ మేము ఆ శివయ్యని 2 టైమ్స్ దర్శనం చేసుకుంటాము కదా. ఈవినింగ్ దర్శనం కూడా కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చాము. అప్పటికి 8 అయినట్టు ఉంది టైం. మేము వెళ్ళినప్పుడు అంత రష్ గా లేదులేండి. హాఫ్ అన్ అవర్ లో అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ ఈవినింగ్. అలా మా ఈ అరుణాచలం ట్రిప్ డే 1 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. కీప్ వాచింగ్ డే 2 వీడియోలో కలుద్దాం. బాయ్.